డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ డివిజన్లో అధిక శాతం చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు. 2014 నుంచి 2019 టీడీపీ హయాంలోనే ఈ డివిజన్లో చక్కటి ఎండ్ టు ఎండ్ రోడ్లు వేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రజలందరూ కూడా చాలా క్లారిటీగా ఉన్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు అన్నీ తెలుసునని మేం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం తెలిసి తెలియకుండా ఏవేవో మాట్లాడుతున్నారని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఫెయిల్ అని ఒకరు, ఆ సిస్టమ్ వస్తే ప్రజలు ట్యాక్సులు కట్టాలని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని హితవు పలికారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంటేనే ఖర్చుతో కూడుకుందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, అన్నా క్యాంటీన్లు, ఏసీ బస్ షెల్టర్లు, బారా షహీద్ దర్గా, నక్లెస్ రోడ్డు ఇవన్నీ ప్రజలు నన్ను అడగలేదని, ఇవన్నీ నేనే చేశానని చెప్పారు. 2024లో అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడుని అడిగి బడ్జెట్ రిలీజ్ చేయించుకొని ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి నెల్లూరు సిటీని దోమలు లేని నగరంగా మారుస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. అదేవిధంగా రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు చేశానన్నారు. రానున్న ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఎంపీగా వేమిరెడ్డి గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంతో పాటు నేను గెలిస్తే రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నిరుపేదలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తామని చెప్పారు. నేను కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటానన్నారు. నా నినాదం ఒక్కటేనని, డెవలప్మెంట్ 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 అని తెలిపారు. 5 ఏళ్లుగా మంత్రిగా పనిచేసిన సమయంలో కూడా ఎవరిపైనా విమర్శలు చేయలేదన్నారు. నేను ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉండాల్సింది గెలిచినోళ్లన్నారు. అసలు రాష్ట్ర బడ్జెట్ ఉండేది అధికార పార్టీ నాయకుల దగ్గర అన్న విషయాన్ని ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏది మంజూరు చేయాలన్నా వాళ్లే చేయాలని, మేము కాదన్నారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. రాగానే నెల్లూరులో పెండింగ్లో ఉన్న వర్క్లన్నీ కంప్లీట్ చేస్తానని ప్రజలకి నారాయణ హామీ ఇచ్చారు.